హలో హలో మిమ్మల్ని ఏం చేస్తారు అందరూ? బయట ఫుల్గా వర్షం వస్తుంది కదా, మేము వేడి వేడిగా ఉత్తప్పం వేసుకొని తింటున్నాం. ఎట్లా వేయాలో చూసి నేర్చుకోండి, రాకపోతే నేనైతే వేస్తున్నా. ఫస్ట్ దోశ చిన్నగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ క్యారెట్ తురుము, ఇంకా కొంచెం కొత్తిమీర వేసి మంచిగా వేసిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి సైడ్లకి, ఎందుకంటే పెంక కత్తుక్కపోతుందేమో అని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం మూత పెట్టాలి. మూత పెడితే అది కొంచెం మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఉడికిన తర్వాత ప్లేట్లకు తీసుకుంటే అయిపోయింది ఉత్తప్పం. ఇంకోటి చీజ్ తోటి వేస్తున్నా. ఉత్తప్పం పైనే చీజ్ వేసేస్తే చీజ్ ఉత్తప్పం అవుతుంది. అది ఇట్లా సేమ్ అట్లనే వేసి పైన చీజ్ వేసుకుంటే అయిపోతుంది. ఎట్లా చేస్తా? ఊడిలు వచ్చినాయా మీకు? అయితే రండి, మీకు చేసిస్తా. చూడండి, చూసి నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు లాస్ట్కి అది తిన్న తర్వాత ప్లెయిన్ దోశ తినాలనిపిస్తుంది, అందుకే ప్లెయిన్ దోశ అయితే ఒకటి వేసుకున్నాను నేను. చూడండి ఇంత పెద్ద ప్లెయిన్ దోశ వేసుకున్నా, చూసిరా? అట్లుంటుంది మనతోని. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇట్లా సేమ్ అతుక్కోకుండా ఉండడానికి దోశ మంచి కలర్ వచ్చేంత వరకు ఉండనియాలి. అట్లనే మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కాల్చిందో, చూసిరా కలర్? అట్లా రావాలి. తర్వాత దోశలు అయిపోయినాయి. ఇప్పుడు చట్నీ దగ్గరికి వచ్చేద్దాం. చట్నీ ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్, తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత పల్లీలు, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి గిట్ట వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏమి వేయాలి అంటే చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవి అందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలి. టమాటా గిట్ల వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీలోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ పోసి పెట్టాలి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోసి పెట్టాలి. అంతే, రెడీ.